ఇది ఒక దుర్ఘటన అనుకోవచ్చు మనము, కొంత బాధాకరమైనటువంటి అంశమే. ఎస్ఎల్బిసి ఆ కెనాల్ అనేది ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే కూలిపోయిందో అది. అసలు ఈ ఎస్ఎల్బిసి కూలడానికి కారణం ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం సార్. మీరు అంటే మీకున్న అవగాహన మేరకు చెప్పండి. దాని తర్వాత ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అనే చరిత్ర కూడా ఒకసారి మాట్లాడదాం. అసలు ఎస్ఎల్బిసి ఎక్కడ కూలిపోయింది ఏంటి, కరెక్ట్ ఇప్పటిదాకా ఈ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర ఇది కూలిపోయింది అనేటువంటి ప్రాపరు ఏమన్నా తెలిసిందా, ఇంకా ఒక అంచనా మాత్రమే వేస్తూ ఉన్నారా? ఓకే అండి. ముఖ్యంగా మనకు 22వ తారీఖు మార్నింగ్ జరిగిన ఘటన ఇది, ఫిబ్రవరి 22. అయితే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ 50 మంది వర్కర్సు, ఇంజనీర్సు, తర్వాత రాబిన్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఉండిరు అక్కడ. ఎక్స్పర్ట్స్ అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాథమిక రిపోర్ట్ ప్రకారంగా మాకు తెలిసినంత వరకు ఇది ఎక్కడ జరిగిందనంటే, ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ స్కీమ్లో అది మొత్తం 44 కిలోమీటర్ల స్కీమ్, సొరంగం. అంటే అది రాజీవ్ టైగర్ శాంక్చురీ నుంచి వస్తున్నది కాబట్టి పూర్తిగా 100%. దానికి మనకు నార్మల్గా మనం టన్నెల్ చేసే విధానంగా కాకుండా, నార్మల్ టన్నెల్ ఎట్లుంటుందంటే దానికి ఆడిట్స్ అని ఉంటాయి, షాఫ్ట్లను పెట్టుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ని మనం పెంచుకుంటాం అన్నమాట, త్వరతన కంప్లీట్ కావాలని. ఎక్కడి నుంచి అన్నీ ఎంటర్ కావచ్చు. 3-4 కిలోమీటర్ల తర్వాత ఒక ఆడిట్ టన్నెల్ పెడతాం. ఆ నుంచి పోతే 2 వైపులా అందులోకి ఎంటర్ అయినాక 2 వైపుల నుంచి మనం టన్నెలింగ్ చేసుకోవచ్చు. అట్లా త్వరతగతిన అవుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2 ఫేస్లు మనకు, ఒకటి ఇన్లెట్, ఒకటి అవుట్లెట్. కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి తోముకుంటూ రావాలి, ఎక్కడైతే అవుట్ అవుతుందో అక్కడ నుంచి మనవారి కూడా అంటే డిండి దగ్గర కలిసే దగ్గర ఆ నుంచి, అదే అవుట్లెట్ నుంచి. దాని తర్వాత ఈ 2 కూడా ఇదో 22 కిలోమీటర్లు తోవాలి, అదొక 22 కిలోమీటర్లు. వాళ్ళ డిజైన్ కూడా. కానీ ఇప్పటి వరకు మీకు ఒక విశిష్టత ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి చెప్పాలి. మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక ఇరిగేషన్ పర్పస్, నీటిపారుదల గురించని ఒక టనల్ బోరింగ్ మెషిన్స్ తోని ఇంత పెద్ద లాంగెస్ట్ టనల్ తవ్విన దాఖలాలు లేవు. దిస్ ఈజ్ ది ఫస్ట్ వరల్డ్లోనే. ఫస్ట్. ఇప్పటి వరకు దీన్ని మించింది కూడా ఎక్కడ చేయలేదు. ఇంత చేయవలసినటువంటి అవసరం లేకుండానే వాళ్ళు మిగతా ఈ కార్యక్రమాలు చేసుకుంటుండొచ్చు బహుశా. అంటే అగ్రికల్చర్కి, ఇరిగేషన్కు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదేమో మన ఏరియా. మనకేందంటే అన్లెస్ ఈ టన్నల్ తప్పించి మనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు రావాలంటే టన్నల్ నుంచి రావాలి. కాబట్టి నదులు కింద ఉన్నాయి, భూములు పైన ఉన్నాయి, కాబట్టి లిఫ్ట్లు అవసరం పడ్డాయి. కానీ ఎక్కడో దగ్గర మనకి గ్రావిటీ ద్వారా వస్తుంది కాబట్టి టన్నల్ రూపకంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే దానికి ఆంక్షలు ఎన్నంటే, స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఒక అర్జీ పెట్టుకోవాలి. మాకు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఎక్కడున్నా కూడా దాన్ని స్టేట్ గవర్నమెంట్ని సమర్థిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేయాలి. స్టేట్ గవర్నమెంట్ వేయాలి దాన్ని, స్టేట్ గవర్నమెంట్ యొక్క దాన్ని బలపరుస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేయాలి. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండేది ఈ పవర్, సుప్రీంకోర్టు తీసేసుకున్నది ఇది. మీరు మీ దగ్గర ఉన్నట్టయితే ఇక మొత్తము వైల్డ్ లైఫ్ శాంక్చురీలే ఖతమైపోతాయేమో, మీరు అనుమతులు ఇస్తున్నారు అట్లా అని చెప్పేసి అప్పుడు ఎవరో సుప్రీంకోర్టుకు పోతే ఆ విధంగా ఆ పవర్ను వాళ్ళే తీసుకున్నారు. తీసుకుని దాని గురించి ఒక కమిటీని వేసింది అనమాట ఎక్స్పర్ట్స్తో. అయితే సుప్రీంకోర్టు వచ్చినటువంటి పిటిషన్స్ ఏమన్నట్టయితే ఆ కమిటీకి రెఫర్ చేస్తారు. ఆ కమిటీ వాళ్ళు కూర్చొని చేసి అవసరమా లేదా, ఇది అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఒకళ్ళు ఇవ్వాల్సినట్టయితే ఏ కండిషన్తో ఇవ్వాలి, ఆ విధంగా మనకు కండిషన్డ్గా మనకు అనుమతులు వచ్చినాయి. అందులో ఏమున్నదంటే, మీరు అక్కడ ఆ ప్రాంతంలో 44 కిలోమీటర్లలో ఎక్కడ కూడా డ్రిల్లింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ జరపకూడదు. పైన కాదు, లోపల మీరు చేసే విధానంలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అనుమతి లేదు. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే బయటకు సౌండ్స్ వస్తాయని, దానివల్ల పర్యావరణం అక్కడ ఉన్న వాటికి అన్నిటికీ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు, మేము అట్లా కాకుండా చేస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. రెండోది, ఈ ప్రాసెస్ ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఆ ప్రాసెస్ నడవాలంటే అసలు గమ్మత్ ఏంటంటే, దీనికి మొదలు కొంచెం పూర్వాపరాల గురించి మీకు చెప్తా. ఎందుకు ఎస్ఎల్బిసి అవసరం, ఆవశ్యకత వచ్చింది అసలు. ఎందుకు ఎస్ఎల్బిసి వచ్చింది అసలు? ఎందుకు వచ్చిందంటే 83లో ఎన్టీ రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టుని మద్రాసుకు వాటర్ సప్లై ఇవ్వాలనేది నిర్ణయం చేసేసి, అందులో
ఒక 5 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా యాడ్ చేయడం సార్ ఈ చరిత్ర మనం తర్వాత చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు స్పాట్ అక్కడ ఏం జరిగింది అనేది చెప్పిన తర్వాత దాని తర్వాత అట్లా అనుకున్నప్పుడు దీనికి కావలసినటువంటి మనకు సుప్రీంకోర్టు నుంచి ఇచ్చినటువంటి ఇన్ని ఒక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ లేకుండే ఆడిట్ టనల్స్ లేకుండే షాఫ్ట్లు లేకుండా, తర్వాత సర్వే చేయడానికి కూడా మీరు ఏరియల్ సర్వే చేయాలంటే కూడా అందులోకి ఎంట్రీ కావడానికి లేదు. ఏరియల్ సర్వే చేయాలంటే కూడా 5 డెసిబుల్స్ వాల్యూ కంటే సౌండ్ తక్కువ ఉండాలి. అంటే మీరు హై లెవెల్లోనే చేసుకోవాలి. కిందికి వస్తే ఆ వాల్యూస్తోని 5 డెసిబుల్స్ కంటే మించితే శబ్దము చిన్న క్రిమి కీటకాలు మీటింగ్ కావట అవి. కాబట్టి వాటి జాతిని ఉత్పత్తి చేసుకోవడానికి జాతి నశించిపోతుంది. కాబట్టి అంత మీద చేయాలని ఇవన్నీ అన్ని వాటితో చేయడం జరిగింది.